అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా ఛానల్. మేము అమెరికాలో ఉంటాము. నేను ఈరోజు గురువారం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈ గురువారం వస్తే ఇంకా నా మనస్సంతా కూడాను బాబా మీదకి, నేను గతంలో వెళ్ళింది, మేము షిరిడి వెళ్ళినవి, అట్లాగా ఆ తర్వాత నేను సాయినాథపురంలో, హైదరాబాదులో నేను సాయినాథపురంలో గుడికి వెళ్ళటం, అది వాకబుల్ డిస్టెన్స్లోనే మా ఇంటికి ఉండేది. డాక్టర్ ఎస్ రావునగర్ పక్కనే సాయినాథపురం సాయిబాబా గుడి. ఆ గుడిలో నేను ఎప్పటి నుంచి 97 నుంచి అక్కడ సత్సంగం, భజన అన్నీ చేయటం, గురువారం సాయంత్రం, ఆ తర్వాత పల్లకి సేవకి కోలాటం చేయటం, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇవి అన్నిటికన్నా కూడా ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఏంటంటే, నేను షిరిడి, తిరుపతి వెళ్ళినప్పుడల్లా అన్నిని రాసేసుకునేదాన్ని అనమాట ఒకానొకప్పుడు. ఇదంతా ఎప్పుడు మొదట ఇంచుమించుగాను 1997లో కళ్యాణాలు అవి చేయించుకోవటం, తిరుమల వెళ్ళినప్పుడు. షిరిడి కూడా అంతా బాగా ఎక్కువ అన్నమాట, 97 నుంచే ఎక్కువ. అప్పుడు నేను ఇలా రాసుకుని పెట్టుకున్నానా, ఇవన్నీ ఇప్పుడు నా పుస్తకాల స్టఫ్లోనూ ఈ పేపర్లన్నీ ఉన్నాయా అని నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యం వేసి అవి తీసుకుని ఇంకా చిరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని అనుకోలేదు. ఇక్కడ అంటే అమెరికాలో, మేము అమెరికాలో ఉంటాం కదా, చెప్పాను కదా. కొత్త వాళ్ళకి తెలియదని ఎట్లా చెప్పుకోవాలి నానమ్మ అని అన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తారు కదా వ్యూవర్సు, అందుకని యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నానమ్మ అంటాడు. ఓకే, ఇప్పుడు ఇది 5/2/2009 వెళ్ళినప్పుడు అనమాట షిరిడి. చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి చూస్తుంటేను. ఆల్మోస్ట్ ఇవన్నీ చిరిగిపోవటానికి, నలిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు చదవటానికి నేను ప్రయత్నం చేస్తున్నానన్నమాట. చాలా ఆనందంగా ఉంటుందన్నమాట నాకు ఇలాంటి పాతవన్నీ చూసుకుని చదువుకోవటం. అవునా, అప్పుడు ఎంత తిరిగామో కదా, ఎంత ఓపిక ఉంది కదా అని అనుకుంటాను. బాబా అంటే చాలా, ఇంకా అసలు చాలా పిచ్చి అనమాట. అమ్మవారు ఎలాగో అలాగే, లలితామాత ఎలాగున్నా సాయిమాత లలితామాత అనుకోవటం అనమాట. ప్రతిదీ అలాగ అన్వయించుకోవటం అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల, ఇదిగో ఈ షిరిడి సాయిబాబా కటాక్షం వల్లేను అని అనుకోవటం నాకు బాగా అలవాటు. ఇది 2009లోను ఫిబ్రవరి 5వ తారీఖుని వెళ్ళినప్పుడు, ఫిబ్రవరి 6వ తారీఖు మా అబ్బాయి పుట్టినరోజు. అలాగా అనుకోకుండా అప్పుడు కుదిరింది అంతే వెళ్ళటం. అలా పుట్టినరోజు అని చెప్పి అక్కడే ఉండాలి ఆ రోజుకి అన్నది కాదు, అనుకోకుండా కుదిరింది. అది చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇప్పుడు ఇది చాలా అక్కడే రాసుకుని ఉంటాను, ఎక్కడికక్కడ రాసేసుకునేదాన్ని అనమాట. ఏదో ఒక పేపర్ దొరికితే, బ్యాగ్లో ఏదో ఉంటుందో, ఏదో ఒకటి ఉంటుంది కదా, పెన్ను పేపరు పెట్టుకోవటం, అట్లాగా రాసుకున్నాను. ఇది ఇప్పుడు నేను చదివి ఇందులోనూ పెడతాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం. షిరిడి ప్రయాణం. మాఘశుద్ధ దశమి, కిరణ్ పుట్టినరోజు 5/2/2009. నిన్న సాయంత్రం బయలుదేరి 6 కల్లా మన్మాడ్ అజంతా ఎక్స్ప్రెస్లో ఈరోజు 5:40కి నాగర్సోల్ చేరాము. నేను, ఆయన. నాగర్సోల్ నుండి వ్యాన్లో ఇంకా వేరే వాళ్ళతో కలిసి షిరిడి 7కి చేరుకున్నాము. పెర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. సాయి నివాస్లో స్నానాలు, టిఫిన్స్ కానిచ్చి 9:30 కల్లా క్యూలోకి వెళ్ళాము. 40 నిమిషాలు పట్టిందంతే. చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది క్యూ అంతాను. లోపల ఫస్ట్ రాగానే, బాబాని చూడగానే మనసు పులకించింది. 6 ఏళ్ల తర్వాత వచ్చాను బాబా మళ్ళీ అని
చెప్పుకున్నాను. క్యూలో ఉన్నంతసేపు చూస్తూనే ఉన్నాను. కళ్ళు బాగా చెమర్చాయి. దర్శనం కలిగించినందుకు కాబోలు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆ దర్శనం చూసి కళ్ళు చెమర్చాయంట. చాలా చలించిపోతూ ఉండేదాన్ని అప్పుడు. దర్శనం బాగా చేయించినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. దర్శనం కలిగించినందుకు మా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆయనవే మొక్కులన్నీ ఎక్కువ, ఎప్పుడు చూసినా కూడా ఆయన మొక్కుకోవటమే. అక్కడ గుళ్ళల్లోకి వెళ్ళి నేను అన్నీ నిర్వహించటం, నేను ఇలా మొక్కుకోవటం మాత్రం ఆయనే. నేను అసలు ఎప్పుడు వస్తాను అని కూడా ఎక్కడికి మొక్కుకోలేదు. ఎక్కడికంటే వెళ్ళేది ఎక్కువ తిరుపతి, షిరిడి అంతే. దర్శనం కలిగించినందుకు మా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అందరి పేర్లు చెప్పేసి దండం పెట్టుకున్నాను. గుడిలో ఇచ్చిన భక్తులు అంటే నాకు గుళ్ళోకి వెళ్తున్నామని చెప్తే గుళ్ళో దక్షిణ ఇస్తూ ఉండేవారు. గుళ్ళో భక్తులు ఇచ్చిన దక్షిణ హుండీలో వేసి వారిని అందరినీ, ఇంకా విష్ణు సహస్రనామ పారాయణ భక్తుల్ని, లలితా సహస్రనామ పారాయణ భక్తులది కూడా అందరివి కూడా నమస్కారం పెట్టేశాను. అందరినీ చల్లగా చూడు, కాపాడు బాబా అని కోరుకున్నాను. చాలా తృప్తి కలిగింది. ఈ మధ్య బాబా ఫేస్ చూడగానే నాన్న ఫేస్ గుర్తుకొస్తోంది ఎందుకో మరి. గుడి లోపలికి వెళ్ళగానే నాకు అలానే అనిపించింది. పక్కనున్న ఈయనతోటి ఆ మాట చెప్పేశాను కూడాను. మా నాన్న ఫేస్ లాగా ఉందండి, నాకు ఇలాగ అనిపిస్తోందండి అని చెప్పాను. తర్వాత అంజలి ఇంకా అందరి కోసం కూడా ఈ మధ్య ఎక్కువగా కాపాడు బాబా, కాపాడు బాబా అని కోరుకోవటం జరుగుతోంది. ఇంకా చుట్టాలు, పక్కాలు, మన ఫ్యామిలీ మెంబర్సు ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉంటే కనుక వాళ్ళ పేర్లు చెప్పుకోవటం రోజు మామూలుగా దేవుడి దగ్గర ఇలాగ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువసేపు వాళ్ళ కోసం కాపాడు అని కోరుకోవటం నాకు బాగా అలవాటైపోయింది. ఈ మధ్య ఎక్కువగా కాపాడు కాపాడని కోరుకోవటం జరుగుతోంది. సరిగ్గా 10:10కి బాబా దగ్గర ఉండటం జరిగింది. 10:10 అంటే 6వ తారీఖు, ఫిబ్రవరి 6వ తారీఖు మా అబ్బాయి 10:10కి పుట్టాడనమాట. బాబా దగ్గర ఉండటం జరిగింది. ఇదంతా అనుకోకుండా జరిగింది అంతే. అందరి భారం నీదే బాబా అనుకున్నాను. తర్వాత బయటకు వచ్చి డొనేషన్స్ కట్టి 11:30కి మళ్ళా క్యూలోకి వెళ్ళాము. మధ్యాహ్నం హారతికి లోపలికి వెళ్ళాము. చాలా రష్ ఉంది. లాస్ట్కి కూర్చున్నాం. అసలు ఏమీ సరిగ్గా కనిపించలేదు కూడాను. కానీ లోపల కూర్చుంటేనే అదొక ఆనందం కదా, మనకు అక్కడ కనిపించకపోయినా. ఇప్పుడు గుర్తొస్తుంది, నేను ఈ సెంటెన్స్ చదువుతుంటే అవును, టోటల్గా లాస్ట్కి కూర్చోటానికి కూడా ప్లేస్ లేదు, నిలబడ్డారు అంతే. ఇంకా మేము కూడా అలాగే నిలబడ్డాము. ఇదంతా 2009 అంటే 16 ఏళ్ళు కదా. ఇప్పుడు 15 నుండి 16 నడుస్తోంది. మా మనవడు 2009లోనే పుట్టాడు. ఆ తర్వాత మాకు అమెరికా ప్రయాణం అన్నమాట. ఏమీ కనిపించలేదు. 1 గంటకి బయటకు వచ్చాము. హోటల్లో భోంచేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి 6కి వెళ్ళి అంతా మొత్తం తిరిగాము. చివరికి పల్లకి ఉత్సవం వరకు కూడా చూసి మళ్ళా హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని రూమ్కి 11ంటికి వచ్చాము. పల్లకి సేవ చూడటం మేము ఇదే ఫస్ట్ టైము. పల్లకీని ఎందుకో మరి గబగబా తీసుకుని వెళ్ళిపోయారు, నాకు అర్థం కాలేదు. ద్వారకామాయి దగ్గర 8 నుండి వెయిట్ చేసి చూసాము. ఎలాగైతే చివరికి చూసాము. చాలా రష్ ఆ పల్లకీ సేవ కూడాను. ఏంటో బారిగేట్లు కట్టేశారు. అస్సలు ఇంత హడావిడి చేశారు ఎందుకు అని చాలా ఆశ్చర్యపోయాను. గబగబా తిప్పేశారు. ఇప్పుడు మరి ఎలా జరుగుతుందో ఏమోను. ఇప్పుడు నేను టీవీలో లైవ్ చూస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇది 5వ తారీఖు ఇప్పటిదాకా నేను చదివింది. తర్వాత 6/2/2009 శుక్రవారం కిరణ్ పుట్టినరోజు.
అది 5వ తారీఖుని 10:10కి అక్కడ ఉన్నాము అన్నీ చదివాను కదా. ఆ రోజు పుట్టినరోజు ముందు రోజు అన్నమాట అది. ఇది 6వ తారీఖు మా అబ్బాయి పుట్టినరోజు. అది ముందు ఆ రోజు అనుకున్నాను, అలా చదివాను. 6/2/2009 శుక్రవారం ఉదయం 7కే లేచి రెడీ అయ్యి టిఫిన్ తినేసి దర్శనానికి వెళ్ళాము. సరిగ్గా 10:10కి లోపలికి ఎంటర్ అయ్యాము. ఓహో, మళ్ళీ ఎంటర్ అవ్వటం కూడా ఆ రోజు కూడా కుదిరిందనమాట. ముందు రోజేమో ఏకంగా 10:10కి లోపలున్నాము, బాబాకి ఎదురుగుండాను. ఇప్పుడు 6వ తారీఖుని 10:10కి లోపలికి ఎంటర్ అయ్యాము. పొద్దున్న 10 గంటల 10 నిమిషాలకు పుట్టాడు మా అబ్బాయి. ఈరోజు కూడా వెంటనే కాదు, కాసేపటికి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఈరోజు కూడా బాగా ఏడుపు వచ్చేసింది. కళ్ళు బాగా చెమర్చేశాయి. బాగా చూశాను, చాలా బాగా చూశాను బాబాని. అందరి కోసం నమస్కారాలు పెట్టేసి కాపాడు, నీదే భారం అనుకున్నాను. నా కూతుర్ని కాపాడినట్టే నా కొడుకుని, కోడల్ని, మనవణ్ణి, రాబోయే మనవణ్ణి వాళ్ళ భారం అంతా నీదే అని చెప్పుకున్నాను. బయటకొచ్చి ఫోటో, గురుచరిత్ర, విగ్రహాలు అన్నీ కొనుక్కుని రూమ్కి వచ్చాము. ఈరోజు కూడా వెంటనే కాదు, కాసేపటికి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నా పాపాలు పరిమార్చు, నేను మనసా వాచా కర్మణ నాశనమైపోకుండా, పతనమైపోకుండా నన్ను కాపాడు తండ్రి. బాబా, తిరిగి ఎప్పుడో నీ దర్శనం కదా అని అనుకున్నాను. చాలా ఏడుపు వచ్చేసింది. ఎక్కడో కదా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ షిరిడి. వయసు పెరిగే కొద్దీని ఇంకాను తగ్గిపోతుంది. అది కాక ఇక్కడ అమెరికాలో ఉంటున్నాము, అందుకని కాబోలు మళ్ళా ఎప్పుడో ఏమో అన్నది. ఇదంతా 2009లోనే ఇట్లాగా అనుకోవటం. అప్పటికే బాగా తిరుగుతూనే ఉన్నామన్నమాట. 2017 వరకు తిరుగుతూనే ఉన్నాం. 6 నెలలు ఇండియా, 6 నెలలు హైదరాబాద్, 6 నెలలు అమెరికా, అట్లాగనమాట.